హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈరోజు వీడియోలో మనం ఐడోర్ వల్నరబిలిటీ గురించి అయితే తెలుసుకోబోదాం. దాని గురించి ప్రాక్టికల్గా ఒక మిషన్ కూడా సాల్వ్ చేద్దాం ట్రైహాక్మేలో. అండ్ గైస్, ఇది నేను ఇచ్చిన సిటిఎఫ్ ఛాలెంజ్కి రిలేటెడ్. సో ఈ వీడియో పక్కా చూడండి. ఇన్ కేసు మీరు మన ప్రీవియస్ సిటిఎఫ్ ఏదైతే సాల్వ్ చేయలేదో ఇది చూశాక మీరు ఆ వల్నరబిలిటీ అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట, రైట్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడోర్ వల్నరబిలిటీ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఐడోర్ అంటే ఏంటంటే ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటాం దీన్ని. సో ఇది ఒక వల్నరబిలిటీ. సో దీన్ని ఎందుకు ఇట్లా పేరు పెట్టారంటే, ఇన్సెక్యూర్ అంటే ఏంటంటే మనకి సెక్యూరిటీ మెజర్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వనందుకు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఏంటి అంటే, సో ఏదైతే ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయో, లైక్ ఫైల్స్ కానీ లేకపోతే అడ్మిన్ రైట్స్ కానీ యూఆర్ఎల్స్ కానీ అవన్నీ ప్రాపర్గా యాక్సెస్ కంట్రోల్స్ అనేవి ఇవ్వకపోవడం వల్ల యూజర్ కూడా వాటిని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో దీన్ని ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వల్నరబిలిటీ అంటాం సింపుల్గా, రైట్? సో కీ ఇష్యూస్ ఏంటంటే ఇందులో యాక్సెస్ కంట్రోల్ ఒకటి. సో అదేంది, యూజర్ ఆథరైజ్డ్ యాక్సెస్ కూడా తెచ్చుకునేకి ఛాన్సెస్ ఉంటుంది. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్, సో ఏదైతే లింక్ ఉంటుందో, సో ఎండ్ పారామీటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఐడి వచ్చేసి 1 2 3 ఉంది. సో వేరే యూజర్కి 1 2 3 4 ఉంది. ఇన్ కేసు వేరే యూజర్ ఆ ఐడి నెంబర్ ఇక్కడ కొట్టిండు అనుకో, ఆ యూజర్ అనేది వేరే యూజర్కి ట్రాన్స్ఫర్ కావద్దు అకౌంట్. సో దాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటాం. అట్లా ట్రాన్స్ఫర్ అయిందనుకో ఈ వల్నరబిలిటీ ఉంది అని అర్థం. ఓకే, సింపుల్గా దాన్ని. సో దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని కూడా ఉంటుంది. సో ఆ తర్వాత చెప్తా, ప్రెజెంట్ అవసరం లేదు మనకి. నెక్స్ట్ మ్యానిపులేషన్. సో యూజర్ మ్యానిపులేట్ చేస్తాడు, అది కూడా దేనితోని, ఐడీస్తోని, యూఆర్ఎల్స్తోని, పారామీటర్స్తోని. సో అట్లాంటి మ్యానిపులేట్ చేసి వేరే అకౌంట్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్, సర్వర్ ప్రాపర్గా వ్యాలిడేట్ చేయకపోతే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అయితే ఇచ్చేస్తుంది సెన్సిటివ్ డేటాకి. సో ఇవన్నమాట. సో దీన్ని ఇన్సెక్యూర్ డేటా ఆబ్జెక్ట్ ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వల్నరబిలిటీ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ల్యాబ్ని అయితే సాల్వ్ చేసి చూద్దాం. సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అసలు ఏం చేస్తారు ఈ వల్నరబిలిటీ యూజ్ చేసుకొని, రైట్? సో ల్యాబ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో డిస్క్రిప్షన్లో, మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, రైట్? సో టార్గెట్ ఐపీ అడ్రస్ అయితే మనకు కావాలి. సో ఫస్ట్ మనకి మిషన్ ఐపీ అడ్రస్ రాగానే ఫస్ట్ చేసే పని ఏంది, మనం ఎన్మ్యాప్ స్కాన్ అయితే చేస్తాం, రైట్? సో ఇక్కడ కూడా మనం ఎన్మ్యాప్ స్కాన్ చేసేద్దాం. సో ఐపీ అడ్రస్ని పేస్ట్ చేయండి. సో ఎస్పీ అంటే ఏంది, మనకి వర్జన్ డేటాకి అయితే చేస్తుంది అనమాట. ఏమైనా సర్వీస్ ఓపెన్ పోర్ట్స్ ఉంటే మనకు చూపిస్తుంది, రైట్? నా స్కాన్ అయితే అయిపోయింది 16 సెకండ్స్లో. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి 2 సర్వీసెస్ రన్ ఉన్నాయి. ఒక సర్వీస్ వచ్చేసి SSH, ఇంకో సర్వీస్ వచ్చేసి HTTP, రైట్? సో 80 TCP అయితే ఓపెన్ ఉంది. HTTP అంటే మనకు తెలిసిందే వెబ్సైట్ అది. సో డైరెక్ట్ దాన్ని మనం వెబ్సైట్లో ఓపెన్ చేద్దాం. సో సింపుల్గా దీన్ని కాపీ చేయండి అండ్ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసేయండి. ఫైర్ ఫాక్స్లో డైరెక్ట్గా పేస్ట్ చేసేయండి దీన్ని, మనకి డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. రైట్, సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక లాగిన్ పేజ్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, యూజ్ ద గెస్ట్ అకౌంట్ అన్నారు. సో గెస్ట్ అకౌంట్ అయితే ఒకటి ఇచ్చిన అన్నారు. సో Ctrl+U కొట్టి చూద్దాం మనకి ఏమైనా పాస్వర్డ్ దొరుకుతుందేమో అని. సో కిందికి వచ్చేస్తే మీరు ఇక్కడ కింద చూస్తే సోర్స్ కోడ్లో గెస్ట్ అని ఉన్నారు. ఎప్పుడైతే సెమీకోలన్ వచ్చిందనుకో, లెఫ్ట్ ది యూజర్, రైట్ దేమో పాస్వర్డ్, అదైతే గుర్తుపెట్టుకోండి, రైట్? సో మనకి యూజర్ క్రెడెన్షియల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ గెస్ట్, పాస్వర్డ్ కూడా GUST గెస్ట్ అని కొట్టేసి ఎంటర్ కొట్టేసాడు. సో సేవ్ చేసేద్దాం క్రెడెన్షియల్స్ని, ఫైన్, బూమ్. ఇక్కడ మనం లాగిన్ అయిపోయినాం. హాయ్ గెస్ట్, వెల్కమ్ టు అవర్ సైట్, ట్రై నాట్ టు కీప్ యువర్ నైబర్స్ ప్రొఫైల్ అన్నారు. ఓకే, అండ్ ఒకసారి దీంట్లో కూడా మనం పేజ్ సోర్స్ని అయితే చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ పేజ్ సోర్స్లో చూస్తే ఒక నోట్ అవుతుంది, అడ్మిన్ అకౌంట్ కుడ్ బి వల్నరబుల్, నీడ్ టు అప్డేట్ అన్నారు, రైట్? సో అంటే అడ్మిన్ అకౌంట్ అయితే వల్నరబుల్ ఉంది, సో దాన్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అని సింపుల్ మీనింగ్. సో మనం ఇక్కడ చూసినట్టయితే లింక్లో మనకి ఒక పారామీటర్ ఉంది. సో పారామీటర్ వచ్చేసి యూజర్ ఈక్వల్ టు అని ఉంది, రైట్? సో యూజర్ ఈక్వల్ టు గెస్ట్ అన్నప్పుడు మనకి గెస్ట్ అకౌంట్ అయిపోయినాం. మరి యూజర్ ఈక్వల్ టు అడ్మిన్ కొట్టి చూద్దామా మనకి ఏం అకౌంట్ వస్తుందో అని. కొట్టేసి ఎంటర్ కొడదాం, బూమ్. ఇక్కడ చూడండి అడ్మిన్ అకౌంట్లోకి వచ్చేసినాం. హాయ్ అడ్మిన్, మనకి ఫ్లాగ్ కూడా దొరికేసింది చూడండి. సో ఇట్లా మనం అనలైజ్ అయితే చేయాలి. అండ్ ఇది ఇక్కడ పారామీటర్ యూజర్ ఈక్వల్ టు అని ఉంది. సో మనం యూజర్ నేమ్ కొట్టినాం.
అదే పారామీటర్ ఐడి ఈక్వల్ టు ఉంది, నెంబర్స్ ఇచ్చినాడు. సో ఎట్లా స్టోర్ చేస్తారంటే ఐడి ఈక్వల్ టు 1లో యూజర్ అకౌంట్, ఐడి ఈక్వల్ టు 2లో వేరే అకౌంట్, ఐడి ఈక్వల్ టు 10లో అడ్మిన్ అకౌంట్, అట్లా ఉండొచ్చు అనమాట. సో పారామీటర్స్ ఎక్కడైతే కనిపిస్తాయో మీరు బగ్ సూట్ యూజ్ చేయండి, ఆటోమేషన్కి ఒక లిస్ట్ తీసుకోండి, ఇంట్రూడర్లో వేసేయండి, దాన్ని రన్ చేసేయండి. సో మీ తర్వాత అనలైజ్ చేయండి, మీకు అడ్మిన్ అకౌంట్ దొరికే ఛాన్సెస్ ఉంది అన్నమాట. సో మన ప్రీవియస్ CTF ఛాలెంజ్లో కూడా మీరు అడ్మిన్ అకౌంట్ ఫైండ్ చేస్తేనే మీకు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు, నెక్స్ట్ వల్నరబిలిటీకి. సో అవి రెండు ఫైండ్ చేయండి. సో సిమిలర్గా ఉంటుంది, మీకు జస్ట్ లాగిన్ పేజ్ ఫైండ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఎప్పుడైతే లాగిన్ పేజ్ ఫైండ్ చేస్తారో మీరు గెస్ట్ అకౌంట్తో లాగిన్ కావాలి. తర్వాత లింక్ని అబ్జర్వ్ చేయండి, కుకీని అబ్జర్వ్ చేయండి, మీకు యాక్సెస్ ఐడి దొరుకుతుంది, చేంజ్ చేసేయండి. దట్స్ ఆల్, సింపుల్గా మీకు వచ్చేస్తుంది. రైట్, సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.